యూపీఎస్సీ ఎన్డీఏ ఎన్ఏఈ ఎగ్జామినేషన్ 2024 యూపీఎస్సీలో ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఇంకా నేషనల్ అకాడమీ ఎగ్జామినేషన్లో కొన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో దిస్ పర్టికులర్ నోటిఫికేషన్ రిలీజ్డ్ ఆన్ 11th of December 2024. లాస్ట్ డేట్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 31st of December అండి. సో ఇక్కడ upsc.gov.in ఆ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఇక్కడ కొన్ని వేకెన్సీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ ఉందండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 400+ వేకెన్సీస్ ఉన్నాయి. సో యూపీఎస్సీలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో అండ్ నేషనల్ అకాడమీ క్యాడెట్ ఎంట్రీ అంటారు దీన్ని. సో ఆర్మీలో టోటల్ వేకెన్సీస్ 208 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 208 10 ఫర్ ఫీమేల్. నావీలో 42 వేకెన్సీ ఉన్నాయి. ఈ 42లో 6 వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ అండి. అండ్ ఎయిర్ ఫోర్స్లో టోటల్గా 3 types ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి: ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీస్, టెక్ యాజ్ వెల్ యాజ్ నాన్ టెక్. ఫ్లయింగ్లో 92 వేకెన్సీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ 2 ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. గ్రౌండ్ డ్యూటీలో టోటల్గా టెక్నికల్లో 18 వేకెన్సీ ఉన్నాయి, 2 ఫర్ ఫీమేల్. అండ్ గ్రౌండ్ డ్యూటీస్లో నాన్ టెక్నికల్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 10 2 వచ్చేసి ఫీమేల్ కేటగిరీ అండి. ఇవి వచ్చేసి నేషనల్ డిఫెన్స్ అకాడమీ. సో ఎన్డీఏలో టోటల్గా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వేకెన్సీస్ అండి. టోటల్గా 208, 42 వేకెన్సీస్ అండ్ 92 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నేషనల్ అకాడమీ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ టోటల్గా 10+2 36 వేకెన్సీ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 36 5 వేకెన్సీస్ వచ్చేసి ఫిమేల్ కేటగిరీ. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 406 వేకెన్సీస్కి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ ఉంటుంది. సో విండో విల్ ఓపెన్ ఫర్ 7 days from the date of opening of the same from 1/1/2025 to 7/1/2025. ఇది కరెక్షన్ విండో అండి. ఇంకా ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ చేస్తారు, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా. సో ఇక్కడ విశాఖపట్నం, విజయవాడ, హన్మకొండ ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ ఆర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. అండ్ ఇక్కడ హైదరాబాద్ కూడా ఇచ్చారు, హైదరాబాద్. సో ఆల్ ఓవర్ ఇండియా ఇవి నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విల్ బి హెల్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. హైదరాబాద్ ఇచ్చారు. అండ్ ఇక్కడ హన్మకొండ, విజయవాడ, విశాఖపట్నం. సో ఇవి మన తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రిక్రూట్మెంట్ సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. సో ఇక్కడ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఆర్ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ దిస్ ఈజ్ అ మస్ట్ అండ్ షుడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇక్కడ మీకు అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 15 to 18 years మధ్యలో ఉండాలి. సో ఇక్కడ అన్మ్యారీడ్ మేల్ యాజ్ వెల్ యాజ్ ఫిమేల్ క్యాండిడేట్ 2nd July 2006 నుంచి 1st July 2009 వరకు ఏజ్ క్రైటీరియాలో ఉంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ కావాల్సిన అర్హత వచ్చేసి ఒకవేళ మీరు ఆర్మీ వింగ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి అప్లై చేసుకోవాలనుకుంటే 12th పాస్ అయి ఉండాలి. అది కూడా రికగ్నైజ్డ్ 12th పాస్ 10+2 ప్యాటర్న్ ఆఫ్ ది స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై స్టేట్ బోర్డ్ లేదా యూనివర్సిటీ. ఒకవేళ ఎయిర్ ఫోర్స్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే నేవల్ వింగ్స్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ 12th పాస్ అయి ఉండాలి. అది కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. సో ఈ పర్టికులర్ ఏరియాలో అంటే ఎంపీసీ ఈజ్ కన్స్ట్రైంట్. సో ఎయిర్ ఫోర్స్, నేవల్ వింగ్స్ ఇంకా నేషనల్ డిఫెన్స్ అకాడమీకి అప్లై చేసుకోవాలంటే మీరు 12th పాస్ ఈ పర్టికులర్ డొమైన్లో పాస్ అయ్యి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 12th class ఈజ్ క్వాలిఫికేషన్ అండి. సో 12th class ఇన్ ద డొమైన్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. సో ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ కెన్ ఆల్సో అప్లై. కాకపోతే మీరు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అప్పుడు మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. ఫిజికల్ స్టాండర్డ్స్ ఫిజికల్లీ ఫిట్ క్యాండిడేట్స్ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే డిఫెన్స్ ఇంకా నేవల్ అకాడమీ కాబట్టి Appendix 4లో ఉంటాయి. విల్ బీ సీయింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో ఇక్కడ ఫీ క్రైటీరియా వచ్చేసి క్యాండిడేట్ ఫిమేల్ క్యాండిడేట్ ఇంకా SC ST క్యాండిడేట్, OBC క్యాండిడేట్ వారికి ఎగ్జామ్షన్ ఉంది. అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ OBC EWS కేటగిరీ క్యాండిడేట్స్కి 100 rupees ఇస్ ద పే అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో లాస్ట్ డేట్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 31st of December 2024 till 6 PM. సో ట్రావెలింగ్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. ఎవరైతే ఫస్ట్ టైం SSB ఇంటర్వ్యూకి అపియర్ అవుతున్నారో వారికి 3rd AC 3 tier 2 and 4 రైల్ లేదా బస్ ఫేర్ ఇవ్వడం జరుగుతుంది. 3rd AC ట్రావెలింగ్ అలవెన్స్. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్గా రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ చేస్తుంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ వారికి
such candidates will appear before the selection board for intelligence as well as personal tests, where the candidates from the Army లేదా Navy wings of the NDA 10+2 cadet entry scheme of the National Indian Naval Academy. సో ఇక్కడ తర్వాత ఎవరికైతే క్యాండిడేట్స్ ఉంటారో అడిషనల్గా సో కంప్యూటరైజ్డ్ పైలట్ సెలెక్షన్ సిస్టమ్ ఉంటుంది. సో దాంట్లో 2 స్టేజ్ సెలెక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్గా సైకలాజికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత సైకలాజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంటెలిజెంట్ టెస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై ద సెలెక్షన్ సెంటర్స్ లేదా ఎయిర్ ఫోర్స్ సెంటర్స్. అండ్ ఎవరికైతే ఆల్ క్యాండిడేట్స్ హూ విల్ బీ పుట్ టు స్టేజ్ 1 ఆన్ ది ఫస్ట్ డే ఫర్ ద రిపోర్టింగ్ ఆఫ్ సెలెక్షన్ సెంటర్స్, ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే those candidates who qualify the stage 1 will be admitted to the second stage. So the qualification, those candidates who qualify for the stage 2 will be required to submit the original certificate. So ఇక్కడ స్టేజ్ 1 జస్ట్ క్వాలిఫైయింగ్ నెక్స్ట్ అండి. స్టేజ్ 2కి ఎవరైతే క్వాలిఫై అవుతారో నెక్స్ట్ డేకి వారికి సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది క్రైటీరియా ఫర్ సెలెక్షన్ క్రైటీరియా యూపీఎస్సీ ఎన్డీఏ సెలెక్షన్ క్రైటీరియా. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ ఇలా ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మ్యాథమెటిక్స్ జనరల్ ఎబిలిటీ, టోటల్గా మ్యాథమెటిక్స్ వచ్చేసి 2.5 hours ఉంటుంది, 300 marks, అండ్ జనరల్ ఎబిలిటీ 2.5 hours 600 marks, టోటల్గా 900 marks అండి. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఇది క్రైటీరియా అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్. సో సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మ్యాథమెటిక్స్, ఇంకా జనరల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఇంకా ఫిజిక్స్, ఇంకా కెమిస్ట్రీ అండ్ జనరల్ సైన్స్ అండ్ హిస్టరీ ఫ్రీడమ్ మూమెంట్, ఇంకా జియోగ్రఫీ, సోషల్ స్టడీస్, కరెంట్ ఈవెంట్స్, ఫాలోడ్ బై ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేయండి. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ క్యాడెట్ అకాడమీ. సో దాంట్లో మీరు ఇండియన్ నేవీగా క్యాడెట్గా సెలెక్ట్ అవుతారు కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి షేర్ చేయండి.